డివోర్స్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఈరోజు మన లవ్ పాయింట్స్లో మనం షేర్ చేసుకున్నామండి. ఎవరైతే ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ అంటే ఇద్దరు పరస్పర అంగీకారంతో డివోర్స్ అనేది తీసుకుంటారో వాళ్ళు ఏంటంటే వెంటనే అంటే డివోర్స్ గ్రాంట్ అయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చండి. బట్ కొన్ని సందర్భాలలో అయితే వెంటనే మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. అవి ఏంటంటే కంటెస్టెడ్ డివోర్స్. అంటే ఇలాంటి కంటెస్టెడ్ డివోర్స్లో ఏంటంటే ఒకరికి డివోర్స్ తీసుకోవడం ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు ఏంటంటే అడల్టరీ గ్రౌండ్స్ కానీ లేదంటే క్రూయాలిటీకి గురయ్యో సో ఇలాంటి గ్రౌండ్స్ బేస్ చేసుకొని వాళ్ళు కోర్టులో డివోర్స్ కావాలని కేసు ఫైల్ చేసి ఉంటారు. అవన్నీ ఆ గ్రౌండ్స్ అన్నీ చూసి కోర్టు కూడా డివోర్స్ అనేది గ్రాంట్ చేసి ఉంటుంది. సో అలాంటి టైంలో అవతల పర్సన్కి డివోర్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఇక్కడ డివోర్స్ అయితే గ్రాంట్ అయి ఉంటాయి. అలాంటి టైంలో మాత్రమే ఒక 3 months వెయిట్ చేసి మీరు మళ్ళీ రీమ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చండి. ఆ 3 months గడువు ఎందుకు అంటే మళ్ళీ ఒకవేళ అవతల పర్సన్కి ఇష్టం లేదు కదా, ఇవతల పర్సన్ గ్రౌండ్స్ బేస్ చేసుకొని జడ్జిమెంట్ అయితే ఇచ్చింటారు, డివోర్స్ ఇచ్చింటారు. బట్ అవతల పర్సన్కి అనేది ఈ డివోర్స్ అనేది ఇష్టం ఉండదు. సో అవతల పర్సన్ ఇన్ కేస్ అపీల్కి వెళ్ళి హైకోర్టుకి అలా సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి అందుకోసం మాత్రమే 3 months వెయిట్ చేసి తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ అండి. లేదంటే